వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. మనం ఈరోజు టెట్ సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ప్రతి లెక్కను మీకు ఎలా చేయాలో కూడా నేను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మనం ఇది ప్రారంభించుకునే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంతవరకు నేర్చుకుంటారు. అందుకని మ్యాథ్స్ అంటే భయపడని పని అయితే ఏం లేదు. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలువగా అందులో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు కాగా అతని వద్ద 40,000 రూపాయలు రొక్కం ఉండొచ్చు. అతని పొదుపు ఖాతా నుండి ఎంత తేవలసి ఉన్నది అని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే గృహప్రవేశానికి ఎంతమంది వచ్చారండి? 300 మంది వచ్చారు. అయితే 300 మందిని పిలిచారు. పిలిస్తే ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదంటే 30 మంది రాలేదు. 30 మంది రాలేదు అంటే 300 నుంచి 30 తీసేస్తే ఎంతండి? 270 మంది వచ్చారు. 270 మంది రావడం జరిగింది. ఇక్కడ భోజనానికి ఖర్చు చేశాడు కదా, అదంతా ఒక్కొక్కరికి 270 రూపాయలు. ఒక్కొక్కరికి ఎంత అయిందండి? 270 రూపాయలు అయింది. అంటే ఇక్కడ 270 రూపాయలు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 270 మంది. అంటే 270 ఇంటూ 270 ఎంత అవుతుందండి? 72,900 అవుతుంది. మీరు ఒకసారి తర్వాత చూసుకున్న లెక్క, టైం ఎక్కువ తీసుకుని చెప్పట్లేదు. అంటే 270 ఇంటూ 270 ఎంత వచ్చింది? 72,900 రూపాయలు అయింది. అయితే అతని వద్ద ఎంత ఉందండి? 40,000 రూపాయలు ఉన్నాయండి. అతని దగ్గర ఎంత ఉందండి? 40,000 ఉన్నాయి. అంటే 72,000 మైనస్ 40,000 తీసేయండి. ఎంత వస్తుందండి? 0,0,9,2,3 అంటే 32,900 రూపాయలు అతను బ్యాంకు నుండి తీసుకురావాల్సి వస్తుంది. దాని ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగా మనం ప్రతిదాన్ని లెక్కను జాగ్రత్తగా చదివినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చండి. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అక్కడ మనకు రఫ్ పేపర్ ఇస్తారు. ఆ రఫ్ పేపర్ మీద మనం లెక్కలు చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే ఏమీ లేదు. 53127 యొక్క అంకమూలం 45639 యొక్క అంకమూలం సమానమైన యొక్క అంకమూలం ఏది అన్నాడు. అంటే అంకమూలం అంటే ఏంటంటే సంఖ్యలు అడిచిన సంఖ్యలన్నీ వరుసటి కలిపేసేది. అంటే సపోజ్ దీని యొక్క అంకమూలం ఎంత మనం అనుకున్నాం అనుకోండి, 5 + 3 + 1 + 2 + 7 ఎంత అవుతుందండి? 5 3 8 9 11 18 అయింది. 18 అంటే మళ్ళీ ఈ 18 = 1 + 8 అంటే 9 అయిందండి. ఇది చూద్దాం. 4 + 5 + 6 + 3 + 9 ఇది చూద్దాం. 4 + 5 9, 9 + 6 15, 15 + 3 18, 18 + 9 27. 27 అంటే ఎంత? మళ్ళీ 2 + 7 = 9 అయిందండి. ఇప్పుడు మీకు ఏమైంది? రెండింటి యొక్క అంకమూలం యొక్క సమానం యొక్క అంకమూలం ఏదంటే రెండింటికి సమానం వచ్చిందని 9 వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి కూడా 9 అని చెప్పచ్చు. 9 ఎక్కడ ఉందని? ఇక్కడ 4 దగ్గర. అంటే ఆన్సర్ 4 అవుతుంది. అర్థమైంది కదండి? అంకమూలం అంటే ఏంటంటే అంకెలను సంఖ్య, ఆ అన్ని అంకెలను ఒకదానికొకటి కలిపేస్తే వచ్చేదాన్ని అంకమూలం ఉంటుంది. సింగిల్ డిజిట్ చేయాలండి. అన్నీ కలిపేసి సింగిల్ డిజిట్ చేస్తే ఏదైతే సింగిల్ డిజిట్ వస్తుందో అది సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు అది అంకమూలం అంటాం. మనం సాధారణంగాను చూడండి, బండి రిజిస్టర్ నెంబర్ తీసుకున్నప్పుడు 9 వచ్చిందా, లేదా 7 కావాలి, నా లెక్క నెంబర్ 9, కొంతమంది 7 అంటారు, కొంతమంది 5 అంటారు కదా. అలాగే దాన్ని అంకమూలం అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ 93. ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానము అన్నాడు. చూడండి, ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానము అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఇచ్చాడు? 1s, 10s, 100, 1000, 10,000, 1 lakh. 1 lakh, ఇక్కడ 10,000, ఇక్కడ
10 lakhs, ఇక్కడ 1000 ఇచ్చాడు. అంటే ఒక 100 మిలియన్లో 10,000 రూపాయలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. అంటే 10,000 రూపాయలు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు 100 మిలియన్ అంటే మనం లెక్క పెట్టేటువంటి సంఖ్య మనం 10 కోట్లు అండి. 10 కోట్లు అంటే చూడండి, ఒకటిలో 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు. అంటే 100 మిలియన్లు అంటే 10 కోట్లు అండి. 10 కోట్లకి 10,000 ఎన్ని ఉన్నాయంటే ఏం చేస్తాం? 10,000 ఇక్కడ వేసుకోండి, 10,000 అండి. అంటే 100 కోట్లు, ఎన్ని కోట్లు? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు. అది 10 కోట్లు. 10 కోట్లు. వీడి ప్రశ్నలు ఏమన్నాడంటే ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానము అంటే 10,000 అన్నాడు కదా. ఈ చూడండి, 0 0 కొట్టేయండి. ఈ 4 సున్నాలు, ఇందులో 4 సున్నాలు తీస్తాం. ఇంకెంత ఉందండి? ఇంకెంత ఉందండి? 10,000 ఉంది. ఓకేనా? అంటే 10,000 ఇంటూ 10,000, 10,000 ఇంటూ 10,000 అంటే 10 కోట్లు అయింది. ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత సున్నాలు అండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 జీరోస్ ఉన్నాయి. సరిపోయింది కదండి. ఇప్పుడు అంటే 10,000 అనేవి 10,000 ఉన్నాయి. అది దాని యొక్క ఆన్సర్. 10,000 అని 10,000 ఉన్నాయి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 93. ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయినా ఆ తరగతిలో బాలుల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ బాగా క్వశ్చన్ బాగా చదివినట్లయితే ఒక తరగతి అనుకోండి, 25 మంది పిల్లలు ఉన్నారు, 15 మంది ఏమో బాలికలు ఉన్నారు. ఆయన బాలురు శాతం అడిగాడండి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బాలురు ఎంత అనలేదు, బాలురు శాతం ఎంత అన్నారు. ఇక్కడ సింపుల్ అండి, ఏమీ లేదు. 25 మంది పిల్లలు ఉన్నారండి. 25లో ఎంతమంది బాలికలు ఉన్నారండి? 15 మంది బాలికలు ఉన్నారు. అంటే 25 నుంచి 15 తీసేస్తాం కదండి, మనకి 10 మంది బాయ్స్ వచ్చారు. బాలురు 10 మంది బాలురు వచ్చారు. అంటే ఇక్కడ 25 మందికి ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఉన్నారు. అంటే 100కి ఎంతమంది ఉంటారండి? 100కి అంతే ఎంతమంది ఉంటారు? అంటే 25 అంటే ఎక్కువ బై తక్కువ, ఎక్కువ మంది అంటే తక్కువ ఉంటారు, 100 కంటే ఎక్కువ ఉంటారు. కాబట్టి 100 డివైడెడ్ బై 25 ఇంటూ 10 అంటే 25 ఇందులో ఎన్నిసార్లు ఉందండి? 4 సార్లు. అంటే దట్ ఈక్వల్ టు 40. అంటే 40 మంది ఉంటారు. ఎంత శాతం ఉంటారు? బాలుర శాతం ఎంత అంటే 40. ఎక్కడ ఉంటుంది ఆన్సర్? ఇది 2 ఆన్సర్ కరెక్ట్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఒక స్కూటరు 60,000 రూపాయలు కొన్నారండి. సంవత్సరం నాకు తరుగుదల రేటు 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అని ఇక్కడ అంటున్నాడు. అంటే ఒక స్కూటర్ ఎంత కొన్నాడండి? 60,000 కొన్నాడు. సంవత్సరం నాకు తరుగుదల రేట్ ఎంత అండి? 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటే మనకి ఏమర్థం అవుతుంది? తరుగుదల అనగానే రేట్ తగ్గిపోతుంది అనగానే, అంటే 15% 100కి 15 రూపాయల కడికి తగ్గిపోతుందని అర్థం. అంటే ఏంటంటే మనకి ఏమర్థం ఉంది? తరుగుదల అంటే తగ్గిపోతుంది దాని రేటు. ఏదైనా అంతే కదండి. ఒక వాహనాన్ని కొంటాం, మోటార్ సైకిల్ ఏదైనా కొంటాం అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత ఏం చేస్తారు? దాన్ని తగ్గించి అడుగుతారు. అదేవిధంగా ఒక స్కూటర్ని ఎంత కొన్నాడంటే 60,000 కొన్నాడంట. దాని తగ్గుదల ఎంత అంటే 15%. అంటే ఇక్కడ మనం 60,000 ఇంటూ 15% అన్నాడు కదండి. 15 అంటే ఏంటండి? 100కి 15 అంత, అంటే 15/100 అండి. 15% అంటే ఏంటంటే బై 100 అని అర్థం. పర్సెంట్ అంటే 100 అని అర్థం. అంటే 15/100. ఇప్పుడు 2 సున్నాలు ఎదురు క్యాన్సిల్ చేసేస్తే ఎంత మిగిలిందండి? ఇక మనకి 600 ఇంటూ 15. దీని గురించి ఒక 15 15 సంవత్సరం 16 సంవత్సరం 6 15 90. అంటే తరుగుదల ఎంత వచ్చిందండి? 9,000 వచ్చింది. కానీ ఇది ఎంత కొన్నాడు? 60,000 కొన్నాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటే ఇక్కడ 60,000 మైనస్ ఎంతండి? 9,000.
అంతండి 51,000 వచ్చింది. 51,000 అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎక్కడ ఉందండి? 2లో ఉంది. ఓకే అండి, ఇది ఆన్సర్. అంటే ఏం లేదు, పర్సెంటేజ్ అంటే 100కి అని అర్థం, బై 100 అని వేసుకోవటమే. ఇప్పుడు ఇలా చూద్దామండి. ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ, మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయిన ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ శాతం అనగానే ఆ బుట్టలోని యాపిల్ పండ్ల శాతం అంటే 100 అని అర్థం, 100కి ఎన్ని అని అర్థం. ఇక్కడ యాపిల్ పండ్లు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. అలాగే నారింజ పండ్లు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. అలాగే మామిడి పండ్లు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అంటే మొత్తాన్ని కలిపండి 10. మొత్తాన్ని కలిపండి 10. అంటే 10లోను ఎన్ని ఉన్నాయి? 10కి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. యాపిల్ పండు 10కి 5 ఉన్నాయి. అంటే 100కి ఎన్ని ఉంటాయండి? 100కి ఎన్ని ఉంటాయి? 100కి ఎన్ని ఉంటాయంటే ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, తక్కువ అంటే ఎక్కువ ఉంటాయి. అంటే 100 డివైడెడ్ బై 10 ఇంటూ 5 అండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 15 50 ఏమిటంటే యాపిల్ పండ్లు ఉంటాయి. అర్థమైందండి. ఇక్కడ మీకు ఏం తెలిసింది ఏం లేదు, ట్రిక్ ఏం లేదండి ఇక్కడ. అంటే 10కి 5 ఉంటే 100కి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయండి? ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ అది ఉన్న నెంబర్ ఇస్తాం మనం, అంతే సింపుల్. ఇప్పుడు కూడా ఎక్కువ బై తక్కువ అంటే మనకి ఊహించుకోవాలంటే ఇక 10కి 5 ఉంటే 100కి ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయా అని ఒక ఐడియా ఉంది కాబట్టి మనకి 100కి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 100 పైన వేసుకుంటాం. అంటే ఎక్కువ బై తక్కువ వేసుకుంటాం. అదే తక్కువ వస్తే అనుకోండి, తక్కువ బై ఎక్కువ వేయాలి. అర్థం. ఇక్కడ రూల్ మాత్రం ఏం చేస్తామంటే 10కి 5 అయితే 100కి ఇంక ఎక్కువ ఉంటాయి కాబట్టి 100/10 ఇంటూ 5 అంటే 50 పండ్లు ఉంటాయి. ఎక్కడ ఆన్సర్? థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్.